వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ లోపల మనము సెకండ్ చాప్టర్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే లెసన్ చెప్పుకుంటున్నాము. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఇతివృత్తం చూడండి. మనకు ఇతివృత్తం వచ్చి భాషాభిమానం వస్తుంది, మనకు ప్రక్రియ వచ్చి భాషా వ్యాస వస్తుందన్నమాట. మనకు భాషలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో బడి పలుకుల భాష, ఇంకొకటేమో పలుకుబడుల భాష. బడి పలుకులు అంటే మనం పుస్తకాల్లో చదివేది వేరే ఉంటుంది, మనం మాట్లాడేది వేరు ఉంటుంది. పలుకుబడుల అంటే ఇప్పుడు మన యాస ప్రాంతాన్ని బట్టి చేంజ్ అవుతుంది కదా మాండలికాలు, ఆ ప్రకారం. నెక్స్ట్ భాషాంశాలు. మనం పదజాలం చూసుకున్నట్లయితే ఇక్కడ సొంత వాక్యాలు ఉన్నాయి. వీటి మీనింగ్స్ చూసుకుంటే చాలు. మనము యాది చేసుకును అంటే గుర్తుకు చేసుకున్నాను. నెక్స్ట్ పసందు అంటే ఇష్టం చూడండి. రమ్యం అంటే అందమైన అని. క్షేత్రం అంటే చోట, భూమి లేదా పొలము అనే మీనింగ్. నెక్స్ట్ నానార్థాలు చూడండి. కవి అంటే జలపక్షి, ఋషి, పండితుడు, కవిత్వం చెప్పేవాడు. నెక్స్ట్ శుక్రుడు వస్తుంది. ఇంకా క్షేత్రం అంటే చూడండి, క్షేత్రం అంటే చోటు, పుణ్యస్థలం, భూమి, శరీరం. ఇవి నానార్థాలు. నెక్స్ట్ పర్యాపదాలు చూడండి. ఇల్లు, గృహం తీసుకున్నట్లయితే ఆలయం. నెక్స్ట్ పొగడ్త, స్తోత్రం. స్తోత్రం అంటే ప్రశంస. నెక్స్ట్ ఇక్కడ గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయమంటున్నారు. ఇక్కడ లైన్ భాష దగ్గర ఉంది కదా, భాషకు మనకు ప్రకృతి వికృతులు తీసుకున్నట్లయితే వికృతి భాష అవుతుంది. అదేవిధంగా కవితకు కైత, కథ అంటే కథ, ఈ చిన్నత ఉంది, ఇలా పెద్దత రావడం జరుగుతుంది. ఇంతి అంటే శ్రీ. ఇవి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు చూడండి. అజ్ఞానం అనేడు అంధకారాన్ని తొలగించువాడు గురువు. నెక్స్ట్ భాషించినది ఏంటిది? భాష. ఇది వ్యుత్పత్తి అర్థాలు. నెక్స్ట్ చూడండి వ్యాకరణాంశాలు ఉన్నాయి. ఇక్కడ సామాన్య వాక్యాలుగా మార్చండి అన్నాడు. అంటే ఇవి మనకు సంక్లిష్ట వాక్యాలను మనం ఈ సామాన్య వాక్యాలుగా మార్చాలి. చూడండి, తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలలో పండితుడు. దీన్ని రాస్తే ఎలా మనకు సామాన్య వాక్యాలు ఎలా అంటే తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషా పండితుడు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాష పండితుడు. ఈ విధంగా మన సామాన్య వాక్యాలుగా మార్చాలి. ఇచ్చినవేమో సంక్లిష్ట వాక్యాలు. నెక్స్ట్ చూడండి, నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. దీనిని సామాన్య వాక్యంగా మారుస్తే నేను ఒకప్పుడు గాంధీక భాషలో పుస్తకాలను రాసేవాడిని, నేనిప్పుడు గాంధీక భాషలోనే వ్యాసాలు రాసేవాడిని, నేను ఒకప్పుడు. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు వేరు. మరి దీనికి ఏ విధంగా రాయాలంటే ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఇస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇవి కొంచెం బాగా చదువుకోండి. ఇవి సామాన్య వాక్యాలు. సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చినాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్నవి ఈ క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాయమంటున్నారు. సంయుక్త వాక్యాలుగా తీసుకుంటే మనం చూడండి, ఫస్ట్ది ఏముంది? తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. వీటిని సంయుక్త వాక్యాలుగా మారుస్తే ఏ విధంగా మారుతాయి అంటే తెలుగు వాళ్ళు పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలలో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు అని ఈ విధంగా నోట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు, నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు, నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. దీనిని సంయుక్త వాక్యంగా రాస్తే నల్గొండ జిల్లాలలో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు ఉన్నారని ఈ విధంగా కలిపి రాయాలి సంయుక్త వాక్యంగా. నెక్స్ట్ నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు, నమాజు చదివి ఎందరో పోతుంటారు. దీనిని సంయుక్తంగా మారుస్తే నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారో పోతుంటారు. ఇది ఎనఫ్ సంయుక్త వాక్యంగా మార్చడం. నెక్స్ట్ సంక్లిష్ట వాక్యాలుగా మార్చాలి. చూడండి, దానిలో ఫస్ట్ వన్ అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు, అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. దీనిని మనం సంక్లిష్ట వాక్యంగా మారుస్తే అంబటి వెంకటరత్నం కావ్యము రాసి అచ్చు వేయించాడు. ఈ విధంగా సంక్లిష్ట వాక్యంగా మార్చాలి. నెక్స్ట్ చూడండి, గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు, గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలను పొందాడు. దీనిని మారుస్తే
మనకు గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలను పొందాడు. నెక్స్ట్ చూడండి, కప్పగంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువాదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. దీన్ని అనువాదిస్తే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువాదించి ప్రచురించాడు. ఇది సంక్లిష్ట వాక్యాలుగా. మనకి ఇక్కడ చూడండి, సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు ఈ మూడింటిని చేంజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ తీసుకుంటే ఇది రుగగమ సంధికి సంబంధించింది ఇచ్చిండు. రుగగమ సంధికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనకు పేదరాలు, బీదరాలు, బాలింతరాలు, మనకు లాస్ట్కి తీసుకుంటే అన్ని రాలు 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 అని ఉన్నాయి. ఈ రాలు రాలు వస్తే మనకు రుగగమ సంధి అనేది గుర్తుండాలి. అంటే చూడండి, పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం, ఎట్లా మారాయో పరిశీలిద్దాం అంటున్నాడు. ఇప్పుడు చూడు, పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. అదేవిధంగా పేద ప్లస్ ఆలు మనకి ఏమొస్తుంది, పేద్ ప్లస్ అర్ర ప్లస్ ఆలు ఏమో పేదరాలు. అదేవిధంగా బీదరాలు తీసుకుంటే బీద ప్లస్ ర్ ప్లస్ ఆలు, అంటే ఈ నకారం అనేది ఈ ఆలులోపు ఆతోటి కలిసినప్పుడు మనకు ఇది దీర్ఘం రావటం, అంటే రా అనేది దీర్ఘంగా మారి మనకు పేదరాలు, బీదరాలుగా మారటం జరిగిందనమాట. అయితే వీటితో పాటు మనకి ఎగ్జామ్లలో ఈ టైప్లో కూడా అడగడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఒకసారి బాగా చూసుకోండి. బాలింత ప్లస్ ఆలు అయితే బాలింత ప్లస్ రు ప్లస్ ఆలు బాలింత రాలు అనమాట. అయితే ఇక్కడ చూడండి, పై 3 సందర్భాలలో పరపదం ఆలు, మనకు ఇక్కడ పరపదం ఏది ఆలు కదా, ఆలు ఉంది. నెక్స్ట్ చూడండి, పేద, బీద, బాలింత పదాలు ఆలు పరమైందనమాట. అయితే పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. అయితే ఈ పేదాదులకు ఆలు అనే శబ్దం కలిసినప్పుడు ర్ అనే అక్షరం అదనంగా వచ్చిందనమాట. ఈ ర్ అనే అదనంగా రావడాన్ని రుగగమం అంటారు. దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే, పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగగమం అవుతుంది. ఇది పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగగమ అవుతుంది అనేది ఇది మనకు రుగగమ సంధి యొక్క నిర్వచనం అనమాట. అయితే ఇక్కడ బాక్సులలో ఒకటి ఉంది చూడండి, మనకు ఒక వర్ణము మిత్రుడి వల్లే అదనంగా చేరడమే ఆగమనం. ఇక్కడ చూడండి, పై చెప్పిన 3 పదాలలో పూర్వపదం విశేషణము, ఉత్తర పదం విశేషము అంటే నామవాచకం, ఇలా విశేషణ విశేషాలతోటి కూడిన పదాన్ని కర్మధారయం అంటారు. అంటే కర్మధారమి అందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అది రుగగమం అవుతుంది. ఏది కర్మధారల యందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగగమం అవుతుంది. ఇక్కడ చూడండి, ముద్దరాలు అంటే ముద్ద ప్లస్ ఆలు మనకు ముద్దరాలు అవుతుంది, రుగగమ సంధి. నెక్స్ట్ జవరాలు అంటే జవని ప్లస్ ఆలు జవరాలు రుగగమ సంధి. నెక్స్ట్ చూడండి, మణుమరాలు అంటే మణుమ ప్లస్ ఆలు మణుమరాలు మనకు రుగగమ సంధి కిందికి వస్తుంది. కోమరాలు అంటే కోమ ప్లస్ ఆలు మనకు రుగగమ సంధి. నెక్స్ట్ చూడండి, పైన చెప్పిన పేదాది పదాలు తెలుగు పదాలు ఇప్పుడు సంస్కృతానికి సమానమైన తత్సమ పదాలు ఆలు శబ్దము పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. చూడండి, ఇప్పుడు గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు. ఇక్కడ చూడండి, ఈ సందర్భాలలో రూ వస్తుంది కానీ స్వల్పమైన తేడా వచ్చింది, గమనించారా? అదేంటో పరిశీలిద్దాం. చూడండి, గుణవంత ప్లస్ ఆలు, దీనిని ఇంకా విడతీస్తే గుణవంత ప్లస్ ఊ ప్లస్ ఆలు, ఇక్కడ మనకు ఊ శబ్దం పలుకుతుంది కదా, అట్లా ఆలు. దీన్ని ఇంకా తీస్తే గుణవంతు ప్లస్ ఆలు, మళ్ళీ గుణవంతు ప్లస్ ర్ ప్లస్ ఆలు అంటే గుణవంతు రాలు. అదేవిధంగా మనకు శ్రీమంతురాల్ని కూడా విడదీయడం జరిగింది, ఇంకా బుద్ధివంతురాల్ని కూడా అదేవిధంగా విడదీసిండ్రు. అయితే ఇక్కడ చూడండి, పై 3 చోట్ల మనకు తత్సమ పదాలకు ఆలు కలిస్తే మొదటి పదం చివర ఉన్న అచ్చు అకారానికి బదులుగా మనకు ఉకారం వచ్చిన తర్వాత రుగగమనం అవుతుంది. అయితే ఇట్లా ఉన్నదానిని ఏ విధంగా చెప్తారు అంటే, కర్మధారమేందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దము పరమైనప్పుడు పూర్వపదము చివరన్న ఆకారానికి ఉకారము వచ్చి రుగగంగా అవుతుందన్నమాట. ఇది మనకు సెకండ్ లెసన్కి సంబంధించిన గ్రామర్ అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఉంది. అయితే ఇలా ప్రాజెక్టు ఇచ్చినవి కూడా ఒకసారి బాగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, గాంధీజీ సత్యశోధన, సామ్ల సదా అన్నది యాది,
కాళోజీ, నాగొడవ, దాశరథి రంగాచార్య, జీవనయానం, గడియారం రామకృష్ణ శర్మ, శతపత్రము. ఇవి ఏంటివి అంటే వీళ్ళ యొక్క ఆత్మకథలు. ఇలాంటివి కూడా మనకు బుక్కులు ఇస్తుంటారు కాబట్టి ఇవి ఒకసారి బాగా చూసుకోవాలి. ఇవి వారి యొక్క జ్ఞాపకాలు, అనుభవాలు, గ్రంథ సమయం ఉంటాయి. వీటి వరకు మనకు కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళ గాంధీజీ ఆత్మకథ, సత్యశోధన, లేకపోతే మనకి ఎగ్జామ్లో యాది అనేది ఎవరి ఆత్మకథ అని కూడా అడుగుతుంటారు. కాబట్టి ఆత్మకథలను, వీళ్ళను పుస్తకాలను ఇవి మనం బాగా చూసుకోవాలి. ఇంకా ఏంటంటే మనము ఈ ఆత్మకథల గురించి ఒక వీడియో చేసినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్తే మనకు ఆత్మకథలంతా మనకు ఒక చోటనే రావడం జరుగుతుంది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆత్మకథలను ఒకతో తీసుకొని వీడియో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ తోటి కలుద్దాం. మీ కనుక మా క్లాస్ నచ్చినైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.